మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలను మీకు శుభం కలుగునగాక. అందరికీ వందనాలు. మన వ్యక్తిగత జీవితంలో ప్రభుతో రోజు కలిసి నడవడం, ఆయనతో మన సంబంధాన్ని స్థిరపరచుకోవడం, ఆయన మనం పిలిచినప్పుడు ఆ పలికేంత అందుబాటులోను, ఆయన మనం తేరు చూసినప్పుడు ఆయన సమీపంగా మనం బ్రతకగలగాలి. ఈ బాంధవ్యం నిలబడినంత కాలం మన బ్రతుకు దీవెనకరంగా ఉంటుంది. లేకపోతే మధ్యలో పాపం చోటు చేసుకున్నా, అవిధేయత చోటు చేసుకున్నా ప్రభువు సమీపంగా ఉండగా దూరంగా వెడతాడు. నీవు ఆయన నామం జపం చేసినా ఆయనకు అందుబాటులో లేకుండా వేరే దూరంగా వింటావు. సాతానికి చోటిచ్చిన వాడు అవుతావు. సమస్యలు పుట్టగా నీ జీవితాన్ని మార్చుకున్నవాడు అవుతావు. అందుకని నువ్వెప్పుడు ఆయన సమీపంగాను, ఆయన నీకు సమీపంగా ఉండేట్టుగా నువ్వు దేవునికి అందుబాటులో ఉండి ఆయన చిత్తం నెరవేర్చాలి. కొన్నిసార్లు మన బుద్ధిహీనతల వలన పొరపాటు జరిగిపోతాయి. అలాంటి సంఘటన జరిగితే ఓ దైవజనుడు ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన మీకు వినిపిస్తాను. 44వ కీర్తనలోని 24వ వాక్యంలో చక్కగా రాయబడింది. నీ ముఖము నీవేళ మరుగుపరిచి ఉన్నావు, మా బాధను మాకు కలు హింసను నీవేళ మరిచి ఉన్నావు. మా ప్రాణము నేల కృంగి ఉన్నది, మా శరీరమును నేలను పట్టి ఉన్నది, సహాయమునకు లెమ్ము. ఆహా, ఎంత చక్కని మాట. ఒక వ్యక్తి దేవునికి దూరం అయితే, దేవుడు ఒక వ్యక్తికి దూరం అయితే, ఐక్యత ఉన్న చోట, కలిసి ఉండవలన చోట ఎడబాటు జరిగితే అది కూడా పాపం వల్లనే జరుగుతుంది. దేవునికి ఇష్టం లేని కార్యాలు చేసినప్పుడల్లా ఎడబాటు మొదలవుతుంది. ఎడబాటు నాకు ఇప్పుడు ఏమంటాడో తెలుసా? అయ్యా, మా బాధ నీవు చూస్తున్నావుగా, మాకు కలిగే హింసను చూస్తున్నావుగా. అంటే అర్థం ఏమిటి? ఇప్పుడు మేము హింసను పోగు చేసుకున్నాం, బాధనలు పోగు చేసుకున్నాం. నువ్వు నా ముఖం చూడకుండా ముఖం తిప్పుకున్నావు. ఓ రకంగా చెప్పాలి అంటే నీ ముఖాన్ని మరుగు చేసావు. వాళ్ళకి నా ముఖం చూపకూడదు అన్నట్టుగా ఉన్నావు. ఇక మాకు దిక్కెవరు? మాకు సహాయం చేసేవాళ్ళెవరు? మమ్మల్ని ఆదరించేవాళ్ళు ఎవరు అంటాడు కదా. మా ప్రాణము నేలకు కృంగిపోయింది, మా శరీరం నేల మట్టితో ఏకమైపోయింది. ఇక మాకు ఆశ ఏముంది? ఒక వ్యక్తి దేవునికి దూరమైన, దేవుడు ఒక కుటుంబానికి దూరమైన జరిగే కార్యక్రమాలు 4గా. ఒకటి బాధ, రెండవది హింస, మూడవది ప్రాణం నేలను కృంగిపోతుంది, శరీరం నేలకంటుకుపోతుంది. ఆహా, ఎంత దారుణమైన పరిస్థితి. ఈరోజు ఈ మాటలు విన్నాకైనా మరలా ప్రాణం తెప్పరిల్లాలి అనుకుంటే అతను అంటాడు కదా, దయచేసి మా సహాయమునకు లెమ్ము, దయచేసి నీ కృపను బట్టి మమ్మల్ని విమోచించు. అంటే దేవుని సహాయాన్ని, కృపను కోరుకుంటున్నాడు. ఈ రెండూ వస్తే మరలా మంచి జీవితం మాకు కలుగుతుంది. ఒకసారి మీరు కూడా ఆలోచించండి. కుటుంబాలుగా జీవిస్తూ, ఉద్యోగ వ్యవసాయం చేస్తూ, వ్యాపారాలు చేస్తూ, పెళ్ళిళ్ళు చేస్తూ అన్నీ చేస్తున్నారు. ఎప్పుడైనా మీ జీవితంలో దేవునితో ఎడబాటు వచ్చిందా? మీలో బాధలు మొదలయ్యాయా? హింసించే వారి సంఖ్య పెరిగిందా? మీ ప్రాణం మట్టినంటుకుపోయినట్టుగా, దిగజారిపోయినట్టుగా ఓ రకంగా కృంగిపోయారా? మీకు ఎంతకాలం ఎవరు మీకు సహాయం చేస్తారు? మనుషులు చూశారు, ఎదురొచ్చారు, చూశారు, ఏమి కలవలేదుగా. ఇప్పుడైనా జీవాధిపతి అయిన యేసు వైపు తిరిగి ఈ కీర్తనకారుడు చేసిన ప్రార్థనే చేయాలి. మాకు సహాయమునకు లెమ్ము, మా సహాయమునకు నీవు లెమ్ము, నీ కృపను మా మీద కొమ్మరించు అని కన్నీటితో మనం ఎప్పుడైతే ఆయన వైపు తిరిగి ప్రార్థన చేస్తామో, ఆయన ఎవరో తెలుసా? జాలి కలిగిన దేవుడు. నువ్వు ఏ పరిస్థితిలో దిగజారిపోయి కృంగిపోయి ఉన్నా, దేవునికి ఎంత దూరం అయిపోయినా ఆయన నిన్ను చూస్తూనే ఉంటాడు. నీవు మొర్ర కొరకు చెవులు తెరిచే ఉంచుతాడు. మరి ఎప్పుడైతే నువ్వు వాటి కన్నీటితో నేలపాలైపోయానయ్యా, ప్రాణం కుంగిపోయిందయ్యా, హింస ఎక్కువైపోయిందయ్యా, బాధలు కూడా ఎక్కువైపోయి ప్రభు అని ఆయన పాదాల దగ్గర తిరిగి నువ్వు మొర్ర పెడితే నీ మాట వినగానే సహాయం చేయడం లేస్తాడు. అంత మాత్రమే లేదు, నువ్వు అడిగేది వెండడగల కృపడితే చాలు. చాలాసార్లు దేవుణ్ణి ఏం అడగాలో మనకు అర్థం కాకపోవడమే బాధాకరం. నువ్వెప్పుడు కృపను కోరుకు. ఒక సేవకుడిగా చెబుతున్న సేవకునికైనా, సంఘానికైనా, దేశానికైనా, వ్యక్తులకైనా కృప అవసరం. దేవుని కృప లేకపోతే మనం క్షణం బ్రతకలేం. నోరు తెచ్చి నీ కృప దయచేయవా, నీ కృపను కుమ్మరించవా, నీ కృప మా మీద కుమ్మరించయ్యా అని బ్రతిమలాడటం మొదలు పెడితే కృపగలిగిన దేవుడు తన కృపను చూపి తిరిగి లేపుతాడు. నీకు మంచి రోజులు రాబోతావని, మీ మనుగడకు మరలా వెలుగు కలగబోతా ఉంది. అట్టి కృపగలిగి ఈ బాధల్లోంచి బయటపడి సాక్షులుగా నిలవాలని మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. తలల వంచండి. పరిశుద్ధుడును ప్రేమామడిన ప్రభు వందనాలయ.
అపారమైన మీ ప్రేమ కొరకు ధన్యవాదాలు. చేసిన మేలు కొరకు వందనాలు. చేయబోయే కార్యాల కొరకు వందనాలు. మరొకసారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకుని ఇరుకుల్లోనూ, హింసలలోనూ, బాధలలో నిలబడ్డారయ్యా. దయచేసి వారికి కృప అనుగ్రహించి వాళ్ళ జీవితాలు సరిచేయి. వాళ్ళు ఒక మార్పును కలుగచే. ఈ రోజు నుంచి ఆ కుటుంబాలు, పిల్లలు, పెద్దలు ఆశీర్వాదకరంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, పిల్లల జ్ఞానంతో ఉండాలి. చదువులైనా, వివాహాలైనా, ఉద్యోగాలు నీ ద్వారా జరగాలి. పెద్దలకు ఆరోగ్యం కలగాలి, ఇంటి నిండా సమృద్ధి ఉండాలి, రక్షణ భాగ్యం కలగాలి. చేతినడలో దాచి క్షేమాన్ని కలుగ చేయమని యేసు పేరట వేడుతున్నాము తండ్రి. ఆమేన్.